హాయ్ గైస్, రామ్ చరణ్ చిరుత మూవీకి టికెట్స్ దొరకకపోతే పిఠాపురం వెళ్ళి మరి బెనిఫిట్స్ చూసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్లోనికి ఎంట్రీ ఇచ్చారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. చిరుత రిలీజ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన పండగ వాతావరణం కనిపించింది. చిరంజీవి కొడుకు ఎలా ఉన్నాడో, తెరపై ఎలా నటించాడో తెలుసుకునేందుకు మెగా అభిమానులతో పాటు సాధారణ జనాలు చిరుత సినిమా థియేటర్లకు పరుగులు పెట్టారు. చాలా మంది చిరుత బెనిఫిట్ షో కోసం అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర పడిగోపలు కాశారు. ఇందులో సామాన్యులతో పాటు ఒక టాలీవుడ్ హీరో కూడా ఉన్నారు. అతను ఎవరో కాదు, టాలీవుడ్ స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు. గత ఏడాది డంబి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు శివం బజే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ బిజీగా ఉన్నారు అశ్విన్. చిరుత సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తిమైన సంఘటన గురించి మనతో పంచుకున్నారు. అలాగే పిఠాపురంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాకు టికెట్స్ దొరకకపోతే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళి పొద్దున్నే 4:30కు బెనిఫిట్స్ చూశాను. ఒకప్పుడు కాకినాడ దగ్గర పిఠాపురం అనేవాళ్ళు, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంను ఎక్కడికో తీసుకెళ్లారు. నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు అశ్విన్ బాబు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మెగా ఫ్యామిలీ రేంజ్ అట్లాంటిది మరంటూ క్రేజీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.